హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. భారత సంతతికి చెందిన సుదీక్ష మిస్సింగ్ కేసు యుఎస్లో సంచలనం సృష్టిస్తోంది. అక్కడి మెయిన్ స్ట్రీమ్ మీడియా సుదీక్ష మిస్సింగ్ కేసు గురించే 24 గంటలు చర్చించుకుంటున్నాయి. అసలు ఎవరి సుదీక్ష, యుఎస్లో ఏం జరిగింది, ఎలా మిస్ అయింది అన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుదీక్ష తండ్రి పేరు సుబ్బారాయుడు కోణంకి, తల్లి పేరు శ్రీదేవి కోణంకి. వీళ్ళిద్దరూ తెలుగు వాళ్లే. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. సుదీక్ష అక్కడే పుట్టి పెరిగింది. సుదీక్ష అందమైన పిల్ల, చదువులో కూడా ముందుండేది. అక్కడి పిట్స్బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతూ ఉండేది. అక్కడ యూనివర్సిటీ స్ప్రింగ్ హాలిడేస్ ఇచ్చాయి. జనరల్గా అక్కడ యూనివర్సిటీలు మార్చి నెలలో స్ప్రింగ్ హాలిడేస్ ఇస్తారు. ఇక స్టూడెంట్స్కి హాలిడేస్ వస్తే వాళ్ళకి పండగ ఎంజాయ్ చేయాలనుకుంటారు. సుదీక్ష కూడా ఈ వెకేషన్ని ఎంజాయ్ చేయాలనుకుంది. సుదీక్ష తన 4-5 ఫ్రెండ్స్ని తీసుకొని పుంతకానాలోని రియో హోటల్లో ఈ నెల 3వ తారీఖు చెక్-ఇన్ అయ్యింది. అదే హోటల్లో ఎంతోమంది స్టూడెంట్స్ ఈ వెకేషన్ని, ఈ హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి అదే హోటల్లో చెక్-ఇన్ అయ్యారు. రియో హోటల్ లేదా రిసార్ట్ ఒక 5 స్టార్ హోటల్. అందులో స్విమ్మింగ్ పూల్, బారూమ్, రెస్టారెంట్, సకల సదుపాయాలు అన్నీ ఉన్నాయి. సుదీక్ష తన ఫ్రెండ్స్తో ఈ నెల 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు బాగా ఎంజాయ్ చేసింది. సహజంగా అమెరికాలో అక్కడి కల్చర్ వేరేగా ఉంటుంది. ఆడ మగ కలిసి తిరుగుతారు, ఆడతారు, పాడతారు, మద్యం కూడా సేవిస్తూ ఉంటారు. సుదీక్ష కూడా తన ఫ్రెండ్స్తో కలిసి ఆడింది, పాడింది, మద్యం సేవించింది. సుదీక్ష గ్యాంగ్కి అక్కడ 2 అమెరికన్ స్టూడెంట్స్తో పరిచయం ఏర్పడింది. అందులో ఒకటి పేరు జాషువా రిబే. ఈ నెల 6వ తారీఖు అంటే మార్చి 6వ తారీఖు ఉదయం 4:15 సుదీక్ష మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి హోటల్ నుంచి బయటకు వెళ్ళారు. వీళ్ళు బయటకు వెళ్ళడం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సుదీక్ష, ఈ జాషువా రిబే అన్నవాడు ఒకరి చేతులు నడుం చుట్టూ వేసుకొని, ఒకరికొకరు నడుం చుట్టూ వేసుకొని చక్కగా ఆడుతూ, తుల్లుతూ, పాడుతూ, ముద్దులు పెట్టుకుంటూ వెళ్తూ ఉండడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. గంటన్నర తర్వాత దగ్గర ఉదయం 5:35 లేదా 45 నిమిషాలకి మిగతా వాళ్ళందరూ హోటల్కి తిరిగి వచ్చేశారు. ఒక్క సుదీక్ష, ఈ జాషువా రిబే అన్నవాడు తప్ప. మళ్ళీ ఉదయం 9:15 ఈ జాషువా రిబే అన్నవాడు ఒంటరిగా హోటల్కి తిరిగి వచ్చాడు. ఒంటరిగా తిరిగి రావడం సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. మరి సుదీక్ష ఏమైపోయినట్టు, ఎక్కడ మాయమైపోయినట్టు? దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. FBI రంగంలోకి దిగింది. గజ ఈతగాళ్లను రప్పించారు. సుదీక్ష ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, మాయమైపోయిందా, అదృశ్యమైపోయిందా, కిడ్నాప్ జరిగిందా, లేకపోతే సముద్రంలో కొట్టుకుపోయిందా, ఇలా రకరకాల కోణాల్లో అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. గజ ఈతగాళ్లందరూ రంగంలోకి దిగారు. బోట్లతో సముద్రం లోపలికి వెళ్ళి సముద్రం అంతా గాలించడం మొదలుపెట్టారు. అలాగే డ్రోన్ కెమెరాలు ఆకాశంలో ఎగరేశారు. హెలికాప్టర్లు కూడా ఆకాశంలో తిరుగుతూ సముద్రం ఉపరితలం మొత్తం అంతా గాలించారు. పొరపాటున ప్రమాదవశాత్తు సుదీక్ష సముద్రం మీద పడిపోయిందా, కొట్టుకుపోయిందా, చనిపోయిందా, చనిపోతే డెడ్ బాడీ ఏమన్నా కనిపిస్తుందా అన్న కోణంలో, రకరకాల కోణాల్లో పోలీసులు వెతికారు, మొత్తం అంతా శోధించారు. అలాగే ఆ ఒడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో, బీచ్ల్లో అక్కడ ఉన్నటువంటి చెట్లు, పొదలు, పుట్టలు, గుట్టలు, వీటన్నిటిలో క్షణంగా అణువు గాలించారు. కానీ ఎక్కడ సుదీక్ష ఆచూకీ దొరకలేదు. ఏమైపోయి ఉంటుంది? ప్రమాదవశాత్తు సముద్రంలో ఏమైనా పడిపోయిందా అంటే డెడ్ బాడీ అన్న ఒడ్డుకు కొట్టుకొని రావాలి. రోజులు గడుస్తున్నా కూడా సుదీక్ష ఆచూకీ మాత్రం దొరకలేదు. కానీ సుదీక్షని చూసింది చివరిసారిగా ఈ రిబే, ఈ జాషువా రిబే అన్నవాడే. దాంతో పోలీసులు ఈ జాషువా రిబే అన్నవాడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ఈ రిబే అన్నవాడు పోలీసులతో, అవును, మేము ఇద్దరము, నేను సుదీక్ష ఇద్దరము మార్చి 6వ తారీఖు ఉదయం 4:30 బీచ్ వెళ్ళాము. నేను బాగా మద్యం సేవించున్నాను, సుదీక్ష కూడా మద్యం సేవించింది. ఆ రాత్రి మేము అందరం కలిసి పార్టీ చేసుకున్నాము, ఎంజాయ్ చేద్దామని బీచ్కి వెళ్ళాము. మోకాళ్ళ నీటిలో, సముద్రపు నీటిలో మేము ఆడుకుంటున్నాము. అప్పుడే ఒక పెద్ద అల వచ్చి మమ్మల్ని ఇద్దరిని సముద్రం లోపలికి నెట్టుకు వెళ్ళిపోయింది, తోసుకు వెళ్ళిపోయింది. నాకు ఈత వచ్చు కాబట్టి నేను సుదీక్షని చంకలో ఇరికించుకొని అతి కష్టం మీద ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు తీసుకొచ్చాను. ఎప్పుడైతే ఇసుక తగిలిందో నేను ఒడ్డు మీద పడిపోయాను. అప్పటికే నేను సముద్రపు నీళ్ళని నా ముక్కుల్లోకి, చెవుల్లోకి, నోట్లోకి వెళ్ళిపోయాయి. దాంతో వామిటింగ్స్ చేసుకున్నాను. నేను పక్కకి తిరిగి చూస్తే సుదీక్ష కనిపించింది. హవారి సుదీక్ష, ఎలా ఉన్నా అడిగితే సుదీక్ష దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. నేను మళ్ళీ వామిటింగ్ చేసుకున్నాను. మళ్ళీ తిరిగి చూస్తే సుదీక్ష నడుచుకుంటూ తిరిగి సముద్రం వైపు వెళ్ళడం నాకు కనిపించింది.
నేను అప్పటికే బాగా తాగి ఉండడం, సముద్రపు నీళ్లు బాగా మింగి ఉండడం వల్ల నాకు స్పృహ తప్పింది. నేను స్పృహ కోల్పోయాను. మళ్ళీ మెలకు వచ్చేసరికి ఉదయం 9 గంటలైంది. పైన ఎండ చురుక్కుమంటుంది. పక్కన చూస్తే నేను సుదీక్ష కనిపించలేదు. బహుశా హోటల్కి వెళ్ళిపోయి ఉంటుందేమోనని నేను హోటల్కి వచ్చేసానని చెప్పాడు. పోలీసులు అడుగుతున్న ఇంటరాగేషన్లో పొంతలేని సమాధానాలు అవి చెప్తున్నాడు. అదేవిధంగా ఇలా చెప్పాడు. మరి నువ్వు హోటల్కి వచ్చినోడివి, సుదీక్ష హోటల్కి వచ్చిందా లేదా అన్నది ఆరా తీసావా? సుదీక్ష కనిపించకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా అన్న దానికి సమాధానం లేదు. ఇటువంటి ప్రశ్నలకి నా లాయర్ సమాధానం చెప్పొద్దన్నాడు అని నాకు తెలియదు, నాకు గుర్తులేదు అని చెప్తున్నాడు. అలాగే పోలీసులతో ఈ రిబే అన్నవాడు ఒక రోజు ముందు, మేము బీచ్కి వెళ్ళడానికి ఒక రోజు ముందు నా రూమ్ కీస్ ఎవడో కొట్టేశాడు, నా మొబైల్ కొట్టేశాడు, నా షూ కొట్టేశాడు అని చెప్పాడు. మరి నీ రూమ్కి ఎవడో కొట్టేస్తే, దొంగిలిస్తే నీ దగ్గర లేకపోతే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి నీ రూమ్ కీని ఎలా ఓపెన్ చేసావు, ఎలా లోపలికి ఎంటర్ అయ్యావు అని అడిగితే దానికి సమాధానం లేదు. అలాగే పోలీసులు ఈ రిబే అన్నవాడిని, సరే నువ్వు చెప్పిందంతా నమ్మడం ఎలా, గ్యారెంటీ ఏంటి, నువ్వు బాగా మద్యం సేవించున్నావు అని అడిగితే దానికి సమాధానం లేదు. నా లాయర్లు ఇటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పొద్దన్నాడని నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను బాగా తాగున్నానని చెప్తున్నాడు. పోలీసులు ఈ రిబే అన్నవాడిని దాదాపు వారం రోజులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఎటువంటి సమాధానాలు కూడా రాబట్టలేకపోతున్నాడు. ఎందుకంటే వీడు పొంతలేని సమాధానాలు చెప్తున్నాడు. పైగా పోలీసులు ఈ రిబే అన్నవాడిని ఒక సస్పెక్ట్, ఒక అనుమానితుడిగానే మేము అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం తప్పితే వీడిని నిందితుడిగా మేము చూడట్లేదు అని అంటున్నారు. పైగా పోలీసులు ఇప్పటికీ మిస్సింగ్ కేసు కోణంలోనే విచారిస్తున్నారు. అంతే తప్పితే క్రైమ్ కోణంలో, క్రిమినల్ కోణంలో విచారించట్లేదు. మిస్సింగ్ కోణము క్రైమ్ కోణానికి చాలా డిఫరెన్స్ ఉంది. మిస్సింగ్ కోణం అంటే ఎక్కడ తప్పిపోయింది ఏంటన్న కోణంలో విచారిస్తున్నారు. అదే క్రైమ్ కోణంలో విచారిస్తే మర్డర్ జరిగిందా, కిడ్నాపింగ్ గురైందా, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందా అన్న కోణంలో విచారిస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ అక్కడ FBI పోలీసులు మిస్సింగ్ కోణంలోనే ఇంకా విచారిస్తున్నారు. పైగా ఈ రిబే అన్నవాడు మాకు బాగా సహకరిస్తున్నాడు, మాకు బాగా కోఆపరేట్ చేస్తున్నాడు, అందుకే మేము వీడిని సస్పెక్ట్గా చూస్తున్నాం తప్పితే నిందితుడిగా చూడలేదు అని ఒక మంచి వాడికి ఒక క్లీన్ సర్టిఫికేట్ లాంటిది ఇస్తున్నారు. ఇక్కడ జాషువా రిబే అన్నవాడు అంత కష్టపడి సుదీక్షని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చాడు. మరి సుదీక్ష మళ్ళీ లేచి సముద్రం వైపు ఎందుకు వెళుతుంది? ఇలా ఎన్నో అనుమానాలు, సందేహాలు. పైగా ఈ రిబే అన్నవాడే సుదీక్షని సెక్సువల్గా ఏమైనా హెరాస్ చేశాడా? సుదీక్ష ప్రతిఘటిస్తే హత్య చేసి సముద్రంలో పడేశాడా? అంటే సముద్రంలో పడేస్తే, హత్య చేస్తే డెడ్ బాడీ 3-4 రోజులైనా ఒడ్డుకు కొట్టుకొని రావాలి, మరి ఎందుకు రాలేదు? ఇలా ఎన్నో అనుమానాలు, సందేహాలు, కానీ సమాధానాలు మాత్రం దొరకటం లేదు. ఈ క్రమంలో సుదీక్ష తల్లిదండ్రులు అక్కడి పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడింది, మా కూతుర్ని వెతకడానికి ఎన్నో శ్రమ పడింది, 10-12 రోజులతోన మా కూతురి జాడ ఇంతవరకు కనిపెట్టలేకపోయారు, మా కూతురు జాడ ఇంతవరకు దొరకలేదు, కాబట్టి మా కూతురు చనిపోయిందని మేము భావిస్తున్నాము, కాబట్టి మా కూతురు చనిపోయిందని అఫీషియల్గా, లీగల్గా డిక్లేర్ చేయండి అని విన్నవించుకుంటున్నారు. వాళ్ళు ఏమన్నారో మీరు కూడా ఒకసారి చూడండి. We heard that we are coming to the terms with the fact that our daughter has drowned. This is incredibly difficult for us to process. మరి సుదీక్ష తల్లిదండ్రులు అంత తొందరగా ఎందుకు చేతులెత్తేశారు? కూతురు కనబడకుండా పోయి 12-15 రోజులైంది. ఆ తల్లిదండ్రుల బాధని అర్థం చేసుకోవాల్సిందే. వాళ్ళ బాధ వర్ణనాతీతం. కానీ మరోపక్క FBI, ప్రభుత్వము ఇంకా విచారిస్తోంది, గాలిస్తోంది. అక్కడి మీడియా కూడా ఏం జరిగింది ఏంటన్న కోణంలో చర్చిస్తోంది. ఈ క్రమంలో ఈ తల్లిదండ్రులు మరి తొందరపడి అంత తొందరగా చేతులెత్తేసి తమ కూతురు చనిపోయిందని లీగల్గా డిక్లేర్ చేయమని అడగడంలో అర్థమేముందో నాకు అర్థం కావట్లేదు. ఈ తల్లిదండ్రులకి ఎవరైనా బెదిరించారా? ఎందుకంటే ఇటువంటి సిమిలర్ కేసే ఒకటి 2005లో జరిగింది. ఆ యువతి పేరు లాటినా హాలివే అనుకుంటా, నాకు అంతగా గుర్తు రావట్లేదు. 2005లో కూడా ఆ యువతి కూడా ఒక స్టూడెంటే. ఇలాగే స్ప్రింగ్ హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి ఒక హోటల్కి వెళ్ళింది. హోటల్కి వెళ్ళిన తర్వాత ఇదే సముద్రంలో మిస్సింగ్ అయిపోయింది, కనిపించకుండా పోయింది. FBI, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా చాలా శ్రమపడ్డారు, గాలించారు, శోధించారు, పరిశోధించారు. కానీ ఆ యువతి ఆచూకీ మాత్రం కనుక్కోలేకపోయారు. అలా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ చేతులెత్తేసి 2012 అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన 7 సంవత్సరాల తర్వాత అఫీషియల్గా, లీగల్గా ఆ యువతి చనిపోయిందని డిక్లేర్ చేశారు. కానీ ఆ యువతి డెడ్ బాడీ ఇప్పటిదాకా దొరకలేదు. ఇన్సిడెంట్ అయ్యి దగ్గర 20 సంవత్సరాలు అవుతున్నా
ఆ లాచినా హాల్వే అనుకుంటా ఆ యువతి పేరు. ఆ ఆచూకీ డెడ్ బాడీ కూడా ఇంతవరకు దొరకలేదు. కానీ ఆ యువతి తల్లిదండ్రులు ప్రభుత్వం పైన, పోలీస్ డిపార్ట్మెంట్ పైన తీవ్ర విమర్శలు చేశారు. అసలు డిపార్ట్మెంట్ అయినా సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేసిందా లేదా అని తల్లిదండ్రులు బాగా బాధపడ్డారు, విమర్శలు చేశారు. అటువంటిదే ఇప్పుడు సుదీక్ష విషయంలో కూడా జరుగుతుంది. ఇక్కడ తల్లిదండ్రులు ఇన్సిడెంట్ జరిగి 12-15 రోజులు అవుతుంది, అప్పుడే చేతులెత్తేసి తమ కూతురు చనిపోయిందని లీగల్గా డిక్లేర్ చేయమని అడగడంలో మరి ఎందుకు అలా భావించారో అన్నది నాకు అర్థం కావట్లేదు. కొద్దిగా వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఏది ఏమైనా ఆ తల్లిదండ్రుల బాధ మాత్రం వర్ణనాతీతం. వాళ్ళ బాధని మనం అందరం అర్థం చేసుకోవాల్సిందే. ఇక్కడ సుదీక్ష విషయంలో 2-3 తప్పులు కనిపిస్తున్నాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు సుదీక్ష ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు విచారించట్లేదు, వాళ్ళని ఎందుకు అడగట్లేదు? ఆ ఫ్రెండ్స్ ఎక్కడి వాళ్ళు అంటే ఆ ఫ్రెండ్స్ కూడా యుఎస్లోనే పుట్టి పెరిగిన వాళ్ళ, లేకపోతే ఇక్కడ మన భారతదేశంలో పుట్టి చదువుకోవడానికి, డిగ్రీ చేయడానికి అక్కడికి వెళ్ళి సుదీక్షతో ఫ్రెండ్షిప్ చేశారా అన్న వివరాలు కూడా ఎవరికి తెలియదు. ఆ వివరాలు బయటికి రావాలి, ఆ ఫ్రెండ్స్ని కూడా విచారించాలి. ఇక్కడ సుదీక్ష పాపం, ఆ అమ్మాయిని తలుచుకుంటేనే చాలా జాలేస్తుంది. ఇక్కడ సుదీక్ష చేసిన 2-3 తప్పులు ఏంటంటే, అటువంటి ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయడం, ఒక అపరిచితుడు పరిచయం అప్పుడే 1-2 డేస్ కాలేదు, ఒక అపరిచిత వ్యక్తితో మద్యం మత్తులో వాణ్ణి నమ్మి బీచ్కి వెళ్ళడం ఇక్కడ సుదీక్ష చేసిన తప్పు. బహుశా సుదీక్ష కూడా ఊహించి ఉండదో ఇలా జరుగుతుందని. ఏదేమైనా ఇది ఒక గుణపాఠంగా తీసుకుని యుఎస్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ, అలాగే మన భారతదేశాన్ని యుఎస్ వెళ్ళి ప్రతి స్టూడెంటు, ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అపరిచిత వ్యక్తులతో చాలా అప్రమత్తంగా ఉండాలి. పైగా మద్యం మత్తులో ఉన్నప్పుడు ఇటువంటి బీచ్లకు వెళ్ళడం లేదా రెస్టారెంట్లకి, హోటల్కి వెళ్ళడం చాలా ప్రమాదకరం. అక్కడ ఆ బీచ్ దగ్గర తెలిసిన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఆ బీచ్, ఆ సముద్రపు అలలు రాత్రిపూట ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. చాలా డేంజరస్ సముద్రము, బీచ్ అది. అంతకుముందు కూడా కొన్ని జరగరాని ఇన్సిడెంట్స్ జరిగాయి అని అక్కడ వాళ్ళు అంటున్నారు. మరి పొరపాటున ప్రమాదవశాత్తు సుదీక్ష కూడా ఆ సముద్రపు అలలో కొట్టుకుపోయి చనిపోయిందా అంటే, ఇక్కడ మళ్ళీ ఒకవేళ చనిపోతే డెడ్ బాడీ 3-4 రోజుల తర్వాత ఒడ్డు కొట్టుకుని రావాలి. మరి ఇంతవరకు కొట్టుకురాలేదంటే ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఈ కాలపు పిల్లలు, ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు, జాగ్రత్తగా వెళ్ళి రండి అని. పిల్లలు పట్టించుకోవాలి, వినిపించుకోవాలి, లేదంటే ఇటువంటి అనర్థాలు జరిగే ఆస్కారం ఉంది. ఏది ఏమైనా ఒక మిరాకిల్ లాంటిది జరిగి సుదీక్ష మళ్ళీ తిరిగి రావాలని నా మనసుకి ఎందుకో అనిపిస్తోంది. అలా జరుగుతుందో లేదో మనందరం వెయిట్ చేద్దాం. ఒకవేళ చనిపోయింది అని అనుకుంటేనే అప్పుడే రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పొచ్చు, కానీ ఇప్పటిదాకా ఏమీ తేలలేదు కాబట్టి రెస్ట్ ఇన్ పీస్ కూడా అని అనకూడదు. హోప్ ఫర్ ద బెస్ట్. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది. ఏదేమైనా తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరో నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.